పద్ధతిగా లేనప్పుడు ఎదుటి వాళ్ళని పద్ధతి గురించి ఎలా మాట్లాడతావు? ఎదుటి వాళ్ళు పద్ధతి గురించి మాట్లాడే హక్కు లేదని నువ్వు అంటున్నావు కదా. నేను అనేది అలాగనట్లా, పద్ధతిగా ఉన్న వాళ్ళు మంచోళ్ళు వీడియోస్ కి మంచి కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది చిల్లరగా ఉంటారు చూడు, వీళ్ళకి ఇంకేం పని ఉండదు. ఇప్పుడు మరి అలాగంటే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది, వాళ్ళకి ఏమైనా పెడుతున్నారా? పని లేని వాళ్ళు కామెంట్స్ చేస్తారు అని నువ్వు అన్నావు కదా, అప్పుడు నీకు కూడా పని లేకనే కదా నువ్వు రీల్స్ చేస్తున్నావు. అదే నీ పని, రీల్సే నా పని, రీల్సే నీ పని. ఓవరాల్ గా నువ్వు 24/7 లైక్ అంటే ఒక దినచర్యలో నీది మొత్తం రీల్స్, అంటే నీ వర్క్ రీల్స్. రీల్స్ నా వర్క్ రీల్స్. అంటే ఎంత అమౌంట్ వస్తుంది రీల్స్? వస్తున్నాయి, అవే చెప్పుకోకూడదు కదా పర్సనల్. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి రెవెన్యూ కూడా ఉంటుందా? నాకు తెలీదు. ఫేస్బుక్ నుంచి వస్తుంది. ఫేస్బుక్ నుంచి వస్తుంది. సో నీ జాబ్ అదే, ఇంకా జాబ్ అదే రీల్స్ చేయడం. రీల్స్ బెట్టింగ్ యాప్స్ అలాంటి మనం చేయమని రీల్స్. అంటే బెట్టింగ్ యాప్స్ నేను చేయమని నేను అడగట్లేను, రీల్స్. కొంతమందికి అదే బతుకు కింద ఇచ్చేసేస్తున్నారు. నా బతుకు ఏంటంటే నేను వీడియోస్ చేసుకుంటే నాకు ఒక 5 ఏళ్ళు వెళ్తే నేను ₹1 సంపాదించుకోగలను. అలాగే నేను రీల్స్ చేసుకుంటా, ఫేస్బుక్ కావాలి కాబట్టి. తప్పైతే చేయట్లేదు కదా. ఎంత వస్తుంది నీకు? సరిపోనైతే నాకు సరిపోనైతే వస్తుంది, ఫేస్బుక్ నుంచి వస్తుంది. ఓకే.